గుడ్ మార్నింగ్ మిత్రమా. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ చూస్తే 2026 మార్చి నుంచి నవంబర్ వరకు 73 మంది రాజ్యసభ సభ్యులు పదవి విరమణ పొందనున్నారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను మిత్రులారా. సో మన తెలంగాణ నుండి ఎంతమంది ఉన్నారంటే ఇద్దరు ఉన్నారు. ఒకరు కేఆర్ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి, అభిషేక్ సింఘ్వి కాంగ్రెస్ నుంచి. వీళ్ళిద్దరు కూడా మనకు రాజ్యసభ సభ నుంచి పదవి విరమణ పొందనున్నారు. ఇది మనకు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. మనకు వచ్చినటువంటి సమాచారం జనవరి 9 నాడు ఇది రాజ్యసభ సచివాలయం ఒక బులెటిన్ విడుదల చేసి అందులో ఉన్నటువంటి సమాచారం ఇది. చూస్తే మరి ఇప్పుడు రాజ్యసభ గురించి చూస్తే దీనిని 1952 ఏప్రిల్ 3వ తారీఖున ఏర్పాటు చేశారు. దీనికి గల ఇతర పేర్లు ఏంటి అని అంటే ఎగువ సభ, పెద్దల సభ, శాశ్వత సభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని కూడా అంటారు. రాజ్యాంగంలోని 80వ ఆర్టికల్ రాజ్యసభ గురించి తెలుపుతుంది. దీనికి అర్హత వయసు వచ్చేసి 30 సంవత్సరాలు, పదవి కాలం వచ్చేసి 6 సంవత్సరాలు. అంటే రాజ్యసభకు పోటీ చేయాలంటే 30 సంవత్సరాలు ఉండాలి. పదవి కాలం వచ్చేసి 6 సంవత్సరాలు. సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు చొప్పున పదవి విరమణ పొందుతారు. మళ్ళీ అదే సంఖ్యలో ఎన్నికవుతారు. పదవి విరమణ పొందుతారు, అదే సంఖ్యలో ఎన్నికవుతారు. అదేవిధంగా రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేశారు. మన భారతదేశంలో ప్రస్తుతము 245 స్థానాలు కలవు రాజ్యసభ స్థానాలు. అందులో గరిష్టంగా 250 ఉన్నాయి, కానీ మనం 245 తీసుకుంటున్నాం ప్రజెంట్గా. సో చూసుకుంటే మరి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ రాష్ట్రాల్లో ఎన్ని రాజ్యసభ స్థానాలు ఉన్నాయనే విషయాన్ని మీకు మొత్తం కూడా వివరించాను మిత్రులారా. చూస్తే మనకు ఉత్తర భారతదేశం ఎప్పుడైనా సరే ఈ కోడ్ను మర్చిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకో ఉత్తర భారతదేశం జస్ట్ ఒక మొబైల్ నెంబర్ 753331 పాహాయి ఈ 2 ఊళ్ళల్లో ఒక ఉత్తరప్రదేశ్, 31 అనేది ఉత్తరప్రదేశ్. మిగిలిన అన్ని కూడా మీకు ఎలాగో తెలుసు 753331. తర్వాత దక్షిణ భారతదేశం తీసుకుంటే అత్త కేకాతే, ఆంధ్రప్రదేశ్ 11, తమిళనాడు 18, కేరళ 9, కర్ణాటక 12, తెలంగాణ 7. ఇది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలు. గుజరాత్ ఇక్కడ పశ్చిమ భారతదేశంలో తీసుకుంటే గూగోమరా ఏంటి 11, 1, 19, 10. గుజరాత్ 11, గోవా 1, మహారాష్ట్ర 19, రాజస్థాన్ 10. గూగోమరా 11, 1, 19, 10. తర్వాత తూర్పు భారతదేశం తీసుకుంటే బీజా ఓపా 16, 6, 10, 16. 16, 6, 10, 16. మనం ఇలానే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒక మొబైల్ నెంబర్ లాగా. తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. మధ్యప్రదేశ్ అయితే 11, ఛత్తీస్గఢ్ అయితే 5. మచా 11, 5 అయిపోయింది. అదేవిధంగా మనకు ఈశాన్య భారతదేశంలో తీసుకుంటే సీనామి, మామేత్రి, ఈ 2 ఆలలో ఒక ఏంటంటే మిత్రులారా అస్సాంలో మాత్రమే 7, మిగిలిన అన్ని రాష్ట్రాలలో కూడా ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో 4, ఢిల్లీలో 3, పాండిచ్చేరిలో 1. మొత్తంగా 245 స్థానాలు కలవు మిత్రులారా. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఎక్కడ ఉన్నా కూడా చెప్పేయచ్చు మిత్రులారా. సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా.